అంతా ప్రయత్నం మీదే ఆధారపడి ఉంది అనడానికి ఒక గొప్ప మాట చెబుతున్నాడు ఇక్కడ. గుణా వివృద్ధే వర్ధంతే గుణా దోష జయప్రదాః. దోషా వివృద్ధే వర్ధంతే దోష గుణ వినాశనాః. నువ్వు సద్గుణాలు పెంచుకుంటే నీలో సద్గుణాలే పెరుగుతాయి. నువ్వు దోషాలు పెంచుకుంటే దోషాలే పెరుగుతాయి. అది నీ ప్రయత్నం మీద ఆధారపడింది. కొంతమంది అంటూ ఉంటారు, పాపం ఏమిటో నేను ఏమనుకున్నా అవ్వడం లేదండి. ఆ మధ్యనప్పుడు 3-4 నెలల క్రితం నన్ను ఎవడో అడిగాడు ఫోన్లో, నేను ఏం అనుకున్నా అవ్వడం లేదండి, ఏం చేయమంటారు? అనుకోవడం మానే అన్నీ అవుతాయని చెప్పాను నేను. యోగ వాసిష్టం చదివిన వాళ్ళ రిప్లై అలాగే ఉంటుంది, వీడి కోరికలన్నీ తీర్చాల్సిన అవసరం నాకేం లేదు. నేను ఏం అనుకున్నా అవ్వట్లేదు, అసలు ఎందుకు అనుకుంటున్నావు? అనుకోవడం మానే అన్నీ అవుతాయని చెప్పాను. అంటే ఈయన గారు అనుకున్నవన్నీ అయిపోయేలాగా నేనేదో మంత్రోపదేశం చేసేయాలి ఇప్పుడు ఫోన్లో, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇవి అనుకున్నవన్నీ ఏమిటి? ఎవడో పక్కింటి వాడిని చంపేద్దాం అనుకున్నాడేమో నాకేం తెలుసండి. ఇది అనుకున్నవన్నీ అవ్వడం ఏంటి? అనుకున్న మంచి పనులన్నీ అవ్వడం కూడా అనట్లేదు మనుషులు, అనుకున్నవన్నీ అవ్వాలి. దయచేసి అర్చకులకి అందరికీ, ప్రపంచం అందరికీ దీని ద్వారా తెలుస్తుంది కాబట్టి చూస్తున్నా. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అనే ఆశీర్వచనం మొత్తం పరిహరించాలండి. అది దుర్మార్గపు ఆశీర్వచనం, అది చేయకూడదండి, అది చేయకూడదు. సద్వాంఛా ఫలసిద్ధిరస్తు అని మాత్రమే అనాలి. మంచి కోరికైతేనే తీరాలి. వీడి మనస్సులో ఉన్న ప్రతి వెధవ కోరిక తీరాలండి. యావత్ వేద పండితులకు నమస్కారం పెట్టుకోతున్న ఈ దుర్మార్గపు మాటను వైదిక సాహిత్యం నుంచి పరిష్కరించండి, హిందూ మతం బాగుపడుతుంది. మనోవాంఛ ఏమిటంటే వాడి మనసులో మర్డర్ చేద్దామని ఉంది, నువ్వు ఇస్తావా? నీకు తెలుసా వాడి మనసులో ఏముందో? నువ్వు దూరావా? మనోవాంఛ అంత పనికిమాలిన మాట అది. గుడి ముందు బోర్డు పెడతారు, మీ కోరికలన్నీ అన్నీ ఎందుకు తీరాలండి? మంచివే తీరాలి, చెడ్డవి తీరడం ఏంటి? మన కోరిక ప్రతిదీ మంచిదా? 100 కోట్లు ఉన్నవాడు కూడా 1000 కోట్లు కోరతాడని ఎందుకు తీరాలి? ఒక పేదవాడు ఎవడన్నా నాకు తిండి లేదు అంటే వాడు కోరిక తీరాలి అని మనం అనొచ్చండి. 100 కోట్లు ఉన్నవాడు 1000 కోట్ల కోసం యజ్ఞం చేయమంటే మనం చేసేస్తున్నామే. మనం వేద పండితులమేనా? మనం పురోహితులమేనా? నమశివాయ నమశివాయ. నీకెందుకురా ఇంత డబ్బు అని అడగాలి కదా. ఖచ్చితంగా నీకెందుకురా ఇంత డబ్బు అని అడగాలి కదా. ఆ ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. లేకపోతే ఏం లేదు. మొన్న ఎన్నికలకు ముందు కూడా ఓ పెద్ద మనిషి పేరు చెప్పాను, నాకు ఫోన్ చేసి, నేను అదేమిటి ఈ మధ్య బాగా ప్రసిద్ధ రాజశ్యామల, దాన్ని రాజకీయ శ్యామలు చేసేసారు. రాజశ్యామల యాగం చేస్తున్నానండి, నేను మంత్రి అవ్వాలండి, మీరు రావాలండి అన్నాడు. నువ్వు మంత్రి అవ్వడం నాకు ఇష్టం లేదు, నేను రానని చెప్పాను. నేను నువ్వు గెలవడం కూడా నాకు ఇష్టం లేదని చెప్పాను. దట్ ఈస్ గరికపాటి, దట్ ఈస్ గరికపాటి. నువ్వు మంత్రి అవ్వడం కాదు, నువ్వు గెలవడం కూడా నాకు ఇష్టం లేదు, నేను రానుపో అని చెప్పాను. పైగా శ్యామలాదేవితో పెట్టుకోక మూతి ఎగిరిపోతుందని చెప్పాను నేను. మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదండి. లోక కళ్యాణం కోసం మాత్రమే యాగాలు చేయాలి. స్వార్థ ప్రయోజనం కోసం చేస్తే వీపు వాయగొట్టేస్తుంది అమ్మవారు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, అమ్మవారితో పెట్టుకోకూడదండి. విష్ణువు సాత్వికుడు, శివుడు సాత్వికుడు, రాముడు కృష్ణుడు అందరూ సాత్వికులు. అమ్మవారు ఎంత సాత్వికురాలో అంత ఘటికురాలు, తోలొల్చేస్తుంది పట్టుకుని. దేవీ ఉపాసన సామాన్యమైంది కాదది, అందరూ చేసేది కాదది. పిచ్చి పిచ్చి కోరికలతో ఎవడి స్వార్థం కోసం యజ్ఞాలు చేస్తే చేసిన వాడిని చేయించుకున్నవాడిని ఇద్దరిని వేసేస్తుంది ఆవిడ. నేను మొహమాటం లేకుండా నువ్వు చేసే అధవయాగానికి నేను రావడం రానపా, నన్ను ఎలా పిలిచావు, నీకు ఎంత ధైర్యం అని అడిగాను నేను చెబుతున్న ప్రవచనాలంటే నీ పిలిపేంటి ఇక్కడ వినరండి. ఆయన ఏదో గొప్పవాడు, వచ్చాయి, ఆయన గొప్పవాడని తెలిసింది, వచ్చాయి. నా ప్రాణం పోయినా అటువంటి పనులు చేయనండి. నాకు కులరహితంగా, మతరహితంగా, ప్రాంతరహితంగా, భాషారహితంగా, స్త్రీ పురుష భేద రహితంగా సమసమాజం ఏర్పడమే నా లక్ష్యం. సమసమాజం ఏర్పడమే నా లక్ష్యం. ఆత్మజ్ఞానంతో కూడిన మనుషులు ఉండాలి తప్ప కులాలు మతాలు ఈ అధవ మాటలు నా దగ్గర మాట్లాడద్దు, అసలు కుదరదండి. మొత్తం సమస్త జీవరాశి ఒక్కటే. చెప్పగలిగితే చీమలకి, కుక్కలకి, దోమలకి కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉందమ్మా. నా భాష వాళ్ళకి వాటికి అర్థం కాదు కదా. నా తెలుగు భాష తెలుగు వాళ్ళకే అర్థం కావట్లేదు, కుక్కలకేం అర్థం అవుతుంది, మనుషులకే అర్థం కావట్లేదు. ఏదో మాట తెలుస్తుంది, రాయగలిగిన వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు యువతరంలో లేరండి. మరి ఈ భాష కుక్కలకి చీమలకి ఏం అర్థం అవుతుంది? అర్థమైతే నేను వాటికి కూడా చెప్పడానికి సిద్ధమే. వాటి దుఃఖాలు కూడా పోగొట్టచ్చు ఒక్క యోగ వాసిష్టంతో, అనుమానమేం లేదు ఇక్కడ. అంచేతను మనం ఎప్పుడు గుణాలు పెంచుకుంటే గుణాలే పెరుగుతాయి. అవి దోషాలు ఉన్న దోషాలను కూడా నాశనం చేస్తాయి. దోషాలు పెంచుకుంటే దోషాలే పెరుగుతాయి, అవి ఉన్న గుణాలను కూడా నాశనం చేస్తాయి. దీనికి ఇద్దరూ భారతం నుంచే ఉదాహరణ ఉన్నారు. ఇద్దరూ కౌరవ సైన్యంలో వాళ్ళే.
ఒకడు యుయుత్సుడు. దుర్యోధనుడు తమ్ముళ్ళు 99 మంది ఉన్నారు కదా, వాడితో కలిపి 100. వాళ్ళు కాకుండా ధృతరాష్ట్రుడికి వేరే స్త్రీ ఎందో కొడుకు పుట్టాడు. మన వాళ్ళకి కళ్ళు లేవు కానీ ధృతరాష్ట్రుడికి మిగిలిన వాటికి ఇబ్బంది ఏం లేదు. అన్ని విషయాల్లో చాలా సమర్థుడు. ఈ 100 మంది సరిపోలా ఈ సన్నాసిగా 101వ వాడిని పుట్టించాడు ఇక్కడ. పైగా వీడు ఎంత కాముకుడు అంటే గాంధారితో పాటు ఆవిడ చెల్లెళ్ళని 10 మందిని వీడే చేసుకున్నాడు. వీడు ఎప్పుడు పుట్టాడో తెలుసా? విచిత్రం. భారతం చెబితే మనిషి కనీసం భార్య మీద ప్రేమతో 1 ఏడాది ఈ కోరికను వాయిదా వేసుకోలేడా? అంత దుర్మార్గుడు ధృతరాష్ట్రుడు. గాంధారి కడుపుతో ఉండగా ఆవిడ భోగానికి పనికిరాదు కాబట్టి ఇంకో స్త్రీని పెట్టుకున్నాడండి వీడు, కేవలం భోగం కోసం. ఆవిడకి పుట్టాడు యుయుత్సుడు. ఇది వీళ్ళ వైభవాలు. మరి గాంధారి అలాగే చావాలా? ఆవిడ కడుపుతో ఉంది కదా, ఆవిడకి సేవ చేస్తూ ఉండొచ్చు కదా, ఈ లోపు నువ్వు కకృతి పడిపోవాలా? అది ధృతరాష్ట్రుడు. అప్పుడు పుట్టాడు. కానీ అలాంటి పుట్టికైనా వాడు అలాంటి వాడు కాదండి. 100 మంది వేరు, వాడు వేరు. వాడు చిన్నప్పటి నుంచి పాండవుల్ని కౌరవుల్ని గమనిస్తున్నాడు. వీడితో కలిపి 101, కానీ గమనిస్తున్నాడు. ఈ దుర్యోధనుడు దుర్బుద్ధులు కూడా గమనించాడు. ద్రౌపదీ వస్త్రాపహరణం సహా అనేక సందర్భాల్లో వాడు పాండవుల తరఫున మాట్లాడాడు, కౌరవులను సమర్థించాలి. ముఖ్యంగా ఒక తీవ్రమైన చర్య తీసుకున్నాడు. దుర్యోధనుడు కాదు, ధర్మరాజు ఆశ్చర్యపోయాడు దానికి. యుద్ధం ప్రారంభమవుతుంటే సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత అని అటు 11 లక్షల సైన్యం, ఇటు 7 లక్షల సైన్యం సిద్ధంగా ఉంటే ఈ మధ్యలో ధర్మరాజు ఉన్నట్టుండి రథం దిగాడు. భగవద్గీత అయిపోయాక రథం దిగాడు. పాండవులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి ఈయన ఉన్నట్టుండి రథం దిగాడు? దిగి ఉన్నవాడు ఊరుకొని పోనీ ఏదో లఘుశంకకి పక్కకెడితే అది వేరే విషయం. అది కౌరవుల దగ్గరికి ఎడుతున్నాడు. బాబోయ్ ఇదేమిటిది? ఇప్పుడు యుద్ధం మొదలవుతుంటే అక్కడికి ఎడుతున్నాడు. వెళ్ళి దుర్యోధనుడు ఏమన్నా కాళ్ళెట్టేసుకుంటాడా? భీష్ముడు కాళ్ళ మీద పడతాడేమో, యుద్ధం వద్దంటాడేమో, నేను దొరికిపోయానంటాడేమో, ఏమైనా అంటాడు. ఈయన అహింస అహింస అంటాడు కదా, మరి అని కంగారు పడిపోతున్నారు అందరూ. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ వాళ్ళ మనస్సులో అనుకుంటే కృష్ణుడు ఒక్కడే యోగీశ్వర కృష్ణక. కంగారు పడకండి, ధర్మరాజు మీకు అర్థం కాలేదు, మీకు అర్థం కాలేదు. ఆయన మనం అవమానపడే పని చెయ్యడు, మీరు వదిలేయండి చూడండి అన్నాడు ఆయన. ఆయన వెళ్ళి భీష్ముడి దగ్గరికి అక్కడ మధ్యలో ఉండి ప్రకటించాడు. ఏమిటో తెలుసా? నేను స్పష్టంగా ప్రకటిస్తున్నాను, నాకెవరి పట్ల ద్వేషం లేదు, ప్రేమ లేదు. నాది ధర్మం అని భావించిన వాళ్ళు కౌరవ సైన్యంలో ఉంటే ఇటు రావచ్చు, నేను స్వాగతం పలుకుతున్నాను. నాది అధర్మం అని భావించిన వాళ్ళు పాండవ సైన్యంలో ఉంటే అటు వెళ్ళిపోవచ్చు, నేను నమస్కారం పెడుతున్నాను అన్నాడు. అది ధర్మరాజు. యమధర్మరాజు యొక్క ఆశీర్వచనం సామాన్యుడు ఎలా పుడతాడండి? వెంటనే ఒక 50,000 మంది సైన్యంతో కౌరవ సైన్యం నుంచి వచ్చి పాండవుల్లో చేరినవాడు యుయుత్సుడు. ఎంత తీవ్ర చర్య! దుర్యోధనుడు నరికేస్తాడని తెలియదే. అయినా సరే మా అన్నయ్య ధర్మరాజు ధర్మాత్ముడు, వీడు అన్నయ్యే, ఆయన అన్నయ్యే, ఎవరు మంచివాళ్ళు? నాకు మంచితనం కావాలి, ఈ పుట్టుక దేనికి ఇక్కడ? చీచి, పృష్ఠాగత బాంధవంబు నిజమా అని కాళహస్తి శతకంలో దూర్చేట అన్నట్టే. నేనెందుకు వీడితో ఉండాలి ఇక్కడ? వాడు నేను ఒక తండ్రికి పుట్టాం, యాదవసంత తీసవతల పారాయి, ఏది ధర్మమో అది ముఖ్యం, నాకు విభీషణుడి అంశ అని వెంటనే పాండవ పక్షంలో చేరాడమ్మా. ఇది యోగ వాసిష్టం. గుణా వివృద్ధే వర్ధంతే గుణా దోష జయప్రదాగ. నువ్వు వృద్ధి చేసుకుంటే, నువ్వు ఈ పుట్టుకలో తేడా ఉన్నా సరే నువ్వు చాలా మంచివాడివి అవుతావు. తల్లిదండ్రులను దూషించాల్సిన పని లేదు. ఇంకో మాట, ఆ పాత్ర కూడా భారతంలోనే ఉంది. దయనీయమైన పాత్ర, దైవోపహతమైన పాత్ర. దోషా వివృద్ధే వర్ధంతే దోషా గుణ వినాశనాక. నీలో ఉండే దోషాలే నువ్వు వృద్ధి చేసుకుంటే ఆ దోషాలే పెరుగుతాయి, ఉన్న మంచి గుణాలు కూడా నాశనమైపోతాయి. కర్ణుడు దీనికి ఉదాహరణ. స్వతహాగా మంచివాడు, జాలి పడవలసిన వాడు. కుంతీదేవి ఆయనకి అన్యాయం చేసింది, అందులో తేడా ఏమీ లేదు. ఆవిడకి ఏ శిక్ష వేసినా తప్పు లేదు. కానీ అక్కడి నుంచి తన జీవితాన్ని మొత్తం పాడు చేసుకున్నది కర్ణుడే కదండి. కుంతీదేవి ఎక్కడ పాడు చేసింది? ఒక మొదటి చర్య అన్నింటికీ కారణం అంటే అలాగా తప్పది. కర్ణపాత్ర విశ్లేషణ అలా చేయకూడదు. కర్ణుడి విషయంలో కుంతి అన్యాయం చేసింది నిజం,
కానీ తర్వాత ఆయన జీవితాన్ని ఆయన నిర్మాణం చేసుకోవచ్చు కదా. దుర్యోధనుడి పక్షంలో చేరమని ఎవరు చెప్పాడు? పోని అస్త్ర విద్యా ప్రదర్శనలో ఆయన ఏదో అవమానించారు కాబట్టి ఆయన దుర్యోధనుడి పక్షంలో చేరాడు అనుకుందాం. ఆయన చేసిన ప్రతి దుర్మార్గాన్ని సమర్థించాలా? అవసరమా? భీష్ముడు చిన్న మాట, అర్ధరథుడు అంటే నువ్వు ఉన్నంతకాలం నేను యుద్ధం చేయనని బయటకు వచ్చాడే. ద్రౌపదీదేవిని వస్త్రాపహరణం చేస్తుంటే ఈ దుర్మార్గాన్ని నేను చూడలేను అని కర్ణుడు బయటకు వచ్చి ఉంటే భారతం వేరుగా ఉండేది, భారతం వేరుగా ఉండేది. బయటికి రాకపోగా ఈ దుర్మార్గుడు ఆ దుర్మార్గుడితో కలిసి దుర్మార్గుడై మరింత దుర్మార్గుడై ద్రౌపదిని ఏమన్నాడు అంటే, 5 మగుళ్ళు ఉన్నారు, నీకు సిగ్గు లేదు, 5 నిన్ను కాపాడలేకపోయారు, 6వ వాడిని ఎంచుకో అని మాట్లాడాడమ్మా. ఎక్కడి నుంచి వచ్చింది? మంచివాడైన కర్ణుడు ఇంత దుర్మార్గుడు ఎందుకు అయ్యాడు? సాంగత్యం 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 అది చెబుతున్నాడు యోగ వాసిష్టం. ఇప్పుడు యోగ వాసిష్టాన్ని 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు పాఠ్యపుస్తకాల్లో పెట్టాలమ్మా, పాఠ్యపుస్తకాల్లో పెట్టాలి. గుణాభివృద్ధే వర్ధంతే గుణా దోష జయప్రదాగ. నీలో మంచి గుణాలు నువ్వు పెంచుకుంటే మంచి గుణాలు పెరగడంతో పాటుగా అప్పటి వరకు ఉన్న పేకాట ఆడటమో సిగరెట్లు కాల్చడమో లాంటి లోపాలు పోతాయి, ఏం అనుమానమే లేదు. దోషాలే పెంచుకున్నామనుకో, చదువుకోవడం మానేసి సిగరెట్టే కదా అని కాల్చడం, ఓ పెగ్గే కదా అని వేసుకోవడం మొదలెట్టామనుకో, అక్కడి నుంచి వాటితో మంచి గుణాలు పోయి దుర్గుణాలు బాగా పెరిగిపోతాయి. రెండిటికి ఈశ్వరుడు ఒకదానికి ఉదాహరణ, కర్ణుడు ఒకదానికి ఉదాహరణ. జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నామా, వారు పాడు చేస్తున్నారా? కేవలం ప్రయత్నంతోనే పూర్వజన్మ కర్మని కూడా జయించి తన కులాన్ని తన జీవితాన్ని మార్చుకున్న మహానుభావుడి గురించి ఇప్పుడు చెబుతున్నాడు. ఆయన గురించి తెలుసుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. విశ్వామిత్రేణ మునినా. విశ్వామిత్రుడు అనగానే నేను పరవశించిపోతానమ్మా. ఎవరైనా మీ పేరు చెప్పండి అంటే, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు, గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. విశ్వామిత్ర అఘమర్షణ కౌశికత్రయారుషేయ ప్రవరాన్విత కౌశిక గోత్రోద్భవః ఆపస్తంభ సూత్రః కృష్ణయజుర్వేద శాఖాధ్యాయీ వెంకట బసవ నరసింహరావు నామధేయః అహంభో అభివాదయే అని రోజు స్నానానంతరం నేను సంకల్పం చెప్పుకుంటా. మాది విశ్వామిత్రుడు గోత్రం, అందుకే కాస్త కోపం ఉంటుంది, తట్టుకోవాలి. విశ్వామిత్రుడు, అఘమర్షణుడు, కౌశికుడు మా వంశానికి మూల పురుషులైన ఋషులు. మా కోపం అంతా ధర్మం కోసమే, అధర్మం కోసం ఎవరి మీద కోప్పడాలని మాకు ఎందుకుంటుంది? విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరతః పౌరుషేణైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామ నాన్యథా. విశ్వామిత్ర మహర్షి ఉదాహరణ. ఆయనకి వశిష్ఠుడితో పంతం వచ్చింది, యుద్ధంలో ఓడిపోయాడు. యోగదండం పెట్టాడు వశిష్ఠుడు. అక్కడ విశ్వామిత్రుడు వేసిన బాణాలన్నీ యోగదండం దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి. ఆయనకి మంటెత్తిపోయింది. దిక్బలం క్షత్రియ బలం బ్రహ్మబలమేవ శ్రేష్ఠతక అన్నాడు. ఈ రాజబలం, సైనిక బలం, ఆయుధాలు పనికిరావు, బ్రాహ్మణ బలమే గొప్పది, ఎందుకంటే వాళ్ళు మంత్రవేత్తలు, వాళ్ళు తపస్సులు అని ఆయన ఏం పట్టాడు? వశిష్ఠుడి మీద ఏం కక్ష కట్ల. ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి తపస్సు వల్ల. ఆ తపస్సు నేను చేస్తా, ఈ రాజ్య పరిపాలన నాకు అక్కల అని వదిలేశాడు. వదిలిస్తే వెంటనే ఏమీ రాలేదండి. ప్రయత్నం గొప్పతనం అంతా విశ్వామిత్రుడి చరిత్రలో ఉంది. దక్షిణ దిక్కును కూర్చుని తపస్సు మొదలెట్టాడు. ఓ ఏడాది చేశాడు. మేనక వచ్చి ఓ సినిమా గీతం ఒకటి పాడింది, జూయెట్టో కాకిరెట్టో అంటే తలుపు వేశాడు. 10 ఏళ్ళు మళ్ళీ తలుపు తీయలే. ఓ పిల్ల పుట్టింది, ఆ పిల్లని వదిలేశాడు. శకుంతల ఆవిడ వదిలేసింది, ఈయన వదిలేశాడు. ఏమనుకున్నాడు? వెంటనే మనలాగే వద్దంటే మొదలెట్టాడు. మరి శనివారం దుర్ముహూర్తం కూడా మొదలెట్టాడు, అవదేటి. ఇలాంటి సెంటిమెంటే వచ్చింది వాడికి కూడా. దక్షిణం వైపున మొదలెట్టాను తపస్సు, తూర్పు వైపున మొదలెట్టాలి అనుకున్నాడు. దక్షిణము తూర్పు సమస్య కాదు, నీ దిక్కుమాలిన బుద్ధి సమస్య. మనం దిక్కులు పట్టుకుని ఎడుస్తాం. ఇక్కడ ఈశాన్యం, తూర్పు, ఇంకోటి. సూర్యోదయాన్ని బట్టి ఈ దిక్కులు నిర్ణయం అయ్యాయి. ఎంతకంటే భూమి గుండ్రంగా ఉండి విపరీతమైన వేగంతో సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే నన్ను మన్నింతులు కాక దిక్కులేమిటండి మన అజ్ఞానం. కానీ మన అజ్ఞానం ఏదో ఓ చోట సూర్యోదయం కనపడగానే తూర్పు అని మనమే పేరెట్టాం. ఇక్కడ దాన్ని యోగ వాసిష్టంలో ఖండిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు దిక్కులని, దిక్కులేం లేవు, నీ దిక్కుమాలినతనం ఒకటే ఉందన్నాడు. అంత పట్టించుకోవలసిన విషయం కాదు అది. దిక్కును తిట్టాడు. దిక్కును ఎందుకు తిట్టుకుంటావు? నీ బుద్ధిని తిట్టుకోవచ్చు. తిట్టుకోవడం ఎవడెక్కడ? నాట్లో వేసాము, పంట పండలేదంటే బ్రాహ్మణ ముహూర్తం పెట్టారు అంటే ముహూర్తం వల్ల పంట పాడైపోయిందే.
ముహూర్తం వల్ల పెళ్ళిళ్ళు జరుగుతాయా? అవగాహన వల్ల దాంపత్యాలు నిలబడతాయమ్మా, ముహూర్తాల వల్ల పెళ్ళిళ్ళు నిలబడవు. శాస్త్రం తెలిసిన వ్యక్తిగా చెబుతున్న పురోహితుల్ని తిట్టకండి. ముహూర్తం ఎందుకు పెడతారంటే దాంపత్యం కలకాలం నిలబడడానికి కాదు, దాన్ని ఓవర్ యాక్షన్ అంటారు. పెళ్ళి 3 గంటలు సక్రమంగా చదవడానికి ముహూర్తం, అది అంతవరకే వాళ్ళ బాధ్యత. నువ్వు మొత్తం నిలబడడానికి ఈ ముహూర్తం ఎలా పనికొస్తుంది? నువ్వు నిలబెట్టుకుంటే నిలబడుతుంది, లేకపోతే లేదు. ఇక్కడ గట్టి ముహూర్తం దేనికంటే వీడికి మధ్యలో విరోచనాలు బట్టి పీట మించి లేచిపోకుండా ఉండడానికి, అది ముహూర్తం. ముహూర్తం అంటే 48 నిమిషాలు. ఏం చెప్తారు ఇక్కడ? 2:48, 2 గడియలు, 48 మినిట్స్లోనే మీకు అన్నీ జరుగుతుంది. ముహూర్తం 9:57 నిమిషాల కంటే 9:57కి జీలకర్ర పెట్టిస్తారు, మీరు చూడండి. ఆ తర్వాత 48 నిమిషాల్లోగా తాళి కట్టడం, తలంబరాలు అయిపోవాలి. అవగొట్టేస్తారు, చూసుకోండి మీరు. అది 48 మినిట్స్, అది చూసుకుంటారు వాళ్ళు గడియారం అక్కడ. అది ముహూర్తం. ఎందుకంటే తలంబరాలు తాళిగట్టడం ప్రక్రియలు అవ్వడం. అందుకే వీళ్ళందరూ జీవితాంతం కాపురాలు చేయడానికి వాళ్ళకి సంబంధం లేదమ్మా. అక్కడ ఆ బ్రాహ్మణుడు కూడా ఉన్నాడో పాపం, ఏమైనా ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నాయో మనకేం తెలుసు? ఆయన ముహూర్తం ఎలా ఉందో. అలా అనకూడదు. వాళ్ళు పెట్టేది ముహూర్తం ఎందుకంటే పెళ్లి సక్రమంగా జరగడానికి, అంతే. అందుకని తేడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఈయన దక్షిణ దిక్కున అన్నాడు. పోనీ తర్వాత ఏం చేశాడు తెలుసా? పశ్చిమ దిక్కుకి వెళ్ళాడు. సరిగ్గా రౌండ్ కదా మరి, క్లాక్ వైజ్. అక్కడ తపస్సు మొదలెట్టాడు. అక్కడికి త్రిశంకుడు అనే రాజుగారు వచ్చాడు. ఆయన వచ్చి, నాకు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి. ఇది విచిత్రమైన కోరిక. దేనికి? ఇది గోమె కొట్టక. ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి. ప్రతి వెధవ కోరికలో మనం తీర్చాలండి. వాడు రాజు అయితే, నాయకుడైతే మనకే వెధవ ఈ కోరిక పనికిరాదని చెప్పాలి. పంచాయతీ సర్పంచ్ కూడా నెగ్గలేని వాడు నాకు ప్రధానమంత్రి అవ్వాలని ఉందంటే వాడి కోసం యజ్ఞం చేసేయడమేనా? ఎక్కడ ఎలా అవుతాడు? పంచాయతీ సర్పంచ్ కూడా కాదు వాడు. రాజ్యాంగానికి ఒక లెక్క ఉంది, మనం చేసేస్తాం అంతే ఇక్కడ. అందుకని విశ్వామిత్రుడు ముందు నేను చేయను అన్నాడు. ఆయన బుద్ధి మంచిదే. ఏమిటది? శరీరంతో స్వర్గం నేనే వెళ్ళలేదు, నువ్వెలా పెడతావు? కుదరదన్నాడు. అప్పుడు ఏమన్నాడు? వశిష్ఠుల వారిని అడిగితే కాదన్నారండి, మరి మీ దగ్గరికి వచ్చానండి, మీ ఇష్టం అంతే. ఆయన తెలుగుదేశం పార్టీ, ఈయన కాంగ్రెస్ పార్టీ. ఇదే రాజకీయం. రాజకీయం ఇప్పుడు రావడం కూడా అప్పటి నుంచి ఉంది. ఇది వశిష్ఠుల వారిని అడిగితే కాదన్నానండి, మీ దగ్గరకు వచ్చా. వశిష్ఠుడు కాదన్నాడా? నేను చేస్తా అన్నాడు. ఈయనకి ఎందుకండి? ఇది రజోగుణం అంటారు దీన్ని. మేనకని అనుభవించడం కోసం 10 ఏళ్ళు తపస్సు మానేయడం ఉందే కామవాంఛ, తమోగుణం. తమోగుణానికి లోనయ్యాడు, తపస్సు పోయింది. ఇప్పుడు రజోగుణం. పోటీ పడుతున్నాడు వశిష్ఠుడితో. వశిష్ఠుడు అంతటి వాడే కాడన్నప్పుడు నేనెలా చేస్తానయ్యా అని చెప్పాలి. లేదు, ఆయనతో నాకెందుకయ్యా పోలిక, నన్ను వదిలేయనా? లేదు, ఆయన కూడా కాదనడానికి నేను చేస్తా. చచ్చి చెడి నానా యాతనలో పడి 10 ఏళ్ళు తపస్సు చేసి ఈ గొప్ప తపస్సును ఎందుకు ఉపయోగించాడంటే వీడిని స్వర్గానికి పంపడానికి. వాడిని స్వర్గానికి పంపితే వీడికి వచ్చేది ఏమిటండి? ఇదే పిచ్చి. పంపాడు, పైకి పంపాడు. పంపేకి ఏమైంది? వీడికి రావడానికి అర్హత లేదని దేవేంద్రుడు అక్కడుండి ఒక తన్ను దాన్నాడు. వాడు ఎంతకంటే తపస్సు చేశాడు. మరి వీడి కిందకు వచ్చాడు. అప్పటి నుంచి విశ్వామిత్రుడు చెడ్డ అడ్డం పెట్టాడు. అంటే యోగదండం రాకు, కిందకి రాకన్నాడు. అప్పుడు పైకి వెళ్ళలేక కిందికి వెళ్ళలేక మధ్యలో ఉన్నాడు. అందుకే త్రిశంకు స్వర్గం అన్నారు. ఎప్పుడైనా ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే త్రిశంకు శాసన సభ అంటారు. అటు లేదు, ఇటు లేదు, మధ్యలో ఉన్నాడు. మధ్యలో ఉన్నవాడిని పోనీ వేధవా ఉన్నావని వదిలేసి ఉండో త్రిశంకు, నేనంటే ఏమనుకుంటావు, నీకోసం స్వర్గాన్ని సృష్టిస్తా అని ఒక రంభని, ఒక దేవేంద్రుణ్ణి, ఒక ఊర్వశిని అందరినీ తన తపశ్శక్తి పెట్టి వీడి కోసం సృష్టించాడు. ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? ఇది ఏమైనా లోకోపకారమా? ఓ పనికి మాలిన వాడి కోసం నీకెందుకు ఇంత? ఒక్కో మనిషి ఇలా ఉంటాడండి. ఇంత చేశాడు. అయినా చివరికి బ్రహ్మాది దేవతలంతా దిగొచ్చి, మహర్షి నువ్వు చేస్తున్నది పిచ్చి పని. అప్పుడు ఇంకా మామూలుగా ఉండలేదుట. వంకాయలు ఆయన సృష్టిస్తే మెట్ట వంకాయ నీటి ఆయన సృష్టిస్తే నీటి వంకాయ ఈయన సృష్టించాట. చిలకడ దుంపలు ఆయన సృష్టిస్తే బంగాళదుంపలు ఈయన సృష్టించాట. ఇప్పటికే మాకు బ్రాహ్మణులు తద్దినాల్లో విశ్వామిత్ర సృష్టి వాడరు, బ్రహ్మ సృష్టి వాడతారు. బంగాళదుంపలు మీకు తద్దినాల్లో కనపడవు. వంకాయ కూర ఎంత ఇష్టమైనా తద్దినాల్లో కనపడదు. గోంగూర పచ్చడి ఎంత ఇష్టమైనా తద్దినాల్లో కనపడదు. ఎందుకంటే అది విశ్వామిత్ర సృష్టి. మనలో మనమాట ఒక రహస్యం చెబుతా. ఇది పురాణ కథ. విశ్వామిత్ర సృష్టి అనే పేరున్న పదార్థాలన్నీ మీరు చూడండి, అవి విదేశాల నుంచి వచ్చిన విత్తనాలు. వంకాయ మంది కాదు, టమోటా మంది కాదు, బంగాళదుంపలు మనవి కావు. దాని పేరే బంగాళాదుంప. అది ఆంధ్రా దుంప కాదు, అది బెంగాల్ నుంచి వచ్చింది. పరదేశాల నుంచి, పరరాష్ట్రాల నుంచి వచ్చే అవి తింటే మనకు అరగవు. అందుకని తినేవాళ్ళు కాదు పూర్వం. ఇప్పుడు అందరూ తింటున్నారు, కానీ పితృదేవతలకు పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు పూర్వం ఆహారం తిని వెళ్ళిపోయారు కదా, వాళ్ళకి ఇది అరగదు అని చెప్పడం కోసం విదేశీ సృష్టి వద్దు అంటే బాగుండదని విశ్వామిత్ర సృష్టి అన్నారు. అంతేగాని విశ్వామిత్రుడు వంకాయలు టమోటాలు సృష్టించాల్సిన పని ఏమీ లేదు ఇక్కడ.
ఇది కథ మారిన విధానం. ఇలా చేశాడు. ఇది రజోగుణం. అప్పటికైనా శాంతించాలి కదా. సత్వగుణం కూడా అడ్డమే తపస్సుకి. సన్యాసులకి అతి దయ అతి జాలి పనికి రాదు. మన జపతపాలకి మన మౌన దీక్షలకి అడ్డంగా ఎవరైనా ఏదైనా కోరిక కోరితే మేము రాము, మేము చెయ్యము అని చెప్పాలి. బాగుండదు, వారింత చందా ఇచ్చారు, వీరింత సేవ చేశారు, బాగుండదని వారింటో పెళ్ళికెళ్ళి ఈ సన్యాసి 3 రోజులు అక్కడుంటే ఈయనకు కూడా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది. ఆ బాజా భజంత్రీలు పెళ్లి కూతురు అన్నీ చూశాక ఏమిటో అనవసరంగా కాషాయం కట్టేశాం అని అనిపిస్తుంది. అనిపించకుండా ఉండాలంటే సన్యాసులు పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు. అశుభం అని కాదు, శుభం అని కాదు, మన మనస్సులు మారిపోతాయి. నాకు ఎక్కడైనా నిజం మాట్లాడడమే అలవాటు, పెద్దలు నన్ను మన్నింతురు కాక. వెళ్ళకూడదు. సన్యాసులను మనం పిలవకూడదు పెళ్ళికి. అసలు పెళ్ళైన వాళ్ళనే పిలవాలి. సన్యాసుల్ని పిలవడం ఏంటి? పిలవకూడదు. వాళ్ళ ఆశ్రమం వేరు, వాళ్ళ వ్యవహారం వేరు. బ్రహ్మచర్యం పాటించి సన్యాసిగా ఉన్నవాడిని పెళ్ళికి పిలిస్తే మొత్తం ఈ మోత మోగింపంతా చూశాక వాడికి లేనిపోని కోరికలు పుట్టవు. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఇదే సత్వగుణం కూడా దెబ్బతీస్తుంది. జాలి దయ ఉంటాయి. అది దెబ్బతీసింది. మూడోది దిక్కు మార్చాడు, ఉత్తరానికి వెళ్ళాడు, అక్కడ తపస్సు చేశాడు. అక్కడ ఏమైంది? సునశ్శేపుడు అనే ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి ఒక రాజు యజ్ఞంలో బలి వేయడానికి సిద్ధపడ్డాడు. దాని కథ అంతా వేరే ఉంది. సిద్ధపడ్డాడు. ఆ బాలుడు ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి 3 కుమారులు తండ్రికి. ఆయన్ని పోషించలేకపోతున్నాడు. రాజుగారు అన్నాడు, ఎవరైనా వాళ్ళ కుమారుణ్ణి నాకు ఇస్తే ఆ కుటుంబాన్ని మొత్తం జీవితాంతం నేనే పోషిస్తా అన్నాడు. ఈయన ఏమనుకున్నాడు? తండ్రి అన్నాడు, నాకు పెద్ద కొడుకు చాలా ఇష్టం, కర్మ చేసేవాడే కదా, నేను ఇవ్వను అన్నాడు. తల్లి అంది, చిన్న కొడుకు అంటే నాకు చాలా ఇష్టం, కడసారం వాడు కదా అంది. మధ్యలో వాడు చదువుకునేవాడు, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నవాడు లోపలికి వచ్చి, మీకిద్దరికీ పనికిరాంది నేనే కదా, నేను వెళ్ళిపోతా అన్నాడు. తల్లి తండ్రికి కూడా పనికి రాకపోతే ఎవడికి పనికొస్తాడు? తల్లికేమో చిన్నవాడు ఇష్టంట, తండ్రికేమో పెద్దవాడు, మధ్యలో వాడు సంకనాకి పోయాడు ఇక్కడ. అందుకని వాడు వచ్చాడు. నేను వెళ్ళిపోతానంటే ఈ తండ్రి రాజుగారికి దానం ఇచ్చాడు. అన్నాడు కానీ పాపం వెళ్ళలేదు కదండి. వెడుతూ ఏడుస్తున్నాడు. ఇదా సామ్రాజ్యం? రాజు కొడుకు కోసం నన్ను నాశనం చేస్తారా? నన్ను రక్షించేవాళ్ళు లేరా? నన్ను రక్షించేవాళ్ళు లేరా అంటే ఆ ఆర్తనాదం విశ్వామిత్రుడి చెవిలో పడింది. ఇప్పుడు మేనక వలలో పడే తమో గుణం ఆయనకి లేదు. త్రిశంకుడు కోసం స్వర్గాన్ని సృష్టించే రజోగుణం ఆయనకి లేదు. కానీ ఒక మనిషి ప్రాణం కాపాడాలి కదా అనే సత్వగుణం విజృంభించింది. ఆ సత్వగుణాన్ని వినియోగించి ఆయనకి అప్పటికే ఆయన కనిపెట్టినటువంటి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించేసి, నమాతు పరదైవతం న గాయత్ర్యా పరం మంత్రం సునశ్శేఫ, బ్రాహ్మణ కుమారుడివి, అదృష్టం కొద్దీ బ్రాహ్మణుల ఇంట్లో పుట్టావు, భయపడకు, బాధపడకు, గాయత్రీ మంత్రం జపించు, సహస్ర గాయత్రి చేయి, సహస్ర గాయత్రి చేయి, నీ ప్రాణాలని అమ్మవారు కాపాడుతుంది ఖచ్చితంగా. నేను ఒక్క మాట కులం పక్షపాతం లేకుండా బ్రాహ్మణుల కోసం చెబుతానండి. ప్రపంచమంతా పెడుతుంది కాబట్టి గాయత్రి మంత్ర దీక్షలో ఉన్నవాళ్ళు మరే దీక్ష చేపట్టవలసిన అవసరం లేదు. 2 పూట్ల కనీసం 3 పూట్ల సంధ్యావందనం చాలండి. గాయత్రి మంత్రం చాలు. ఎప్పుడైనా కష్టం అనిపిస్తే, బాధ అనిపిస్తే 108 సార్లు ఎలాగో మనం సంధ్యావందనంలో చేస్తాం. దాన్ని 1008 చేయండి. సహస్ర గాయత్రి చేయండి. గాయత్రే రక్ష, గాయత్రే రక్ష. అందరికీ గాయత్రీదేవి రక్ష. నా గాయత్ర్యా పరం మంత్రం, గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు అని శాస్త్రం చెబుతోంది. గాయత్రి మంత్రోపాసన చేసేవాళ్ళు వేరే దీక్షలు చెయ్యకూడదు, అదే కాపాడుకోవాలి, అంత గొప్పది. ఆ జపమే చేశాడు సునశ్శేపుడు. కత్తి ఆగిపోయింది, నరకబడలేదు, ఎన్నిసార్లు నరికినా ఆయన చావలేదు గాయత్రి మంత్రం కారణంగా. ఆ రకంగా సునశ్శేపుడు బతికాడు. కానీ విశ్వామిత్రుడు తపస్సు మళ్ళీ మొదటికొచ్చింది. ఎందుకంటే తపఫలం ఆయనకి ధార పోశాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, పోన్లే పోతే పోయింది, దాన్ని అనుభవించడం ద్వారా కొన్ని పాఠాలు తెలిసే, ఇంకెవరిని అనుభవించకూడదని, తలుపులు తీయకూడదని, మళ్ళీ వేయకూడదని ఓ విషయం అర్థమైంది. త్రిశంకుడు కోసం 10 ఏళ్ళు తపస్సు వృధా అయినా రాజకీయాల్లోకి వెళ్ళకూడదని ఒక విషయం అర్థమైంది. సునశ్శేపుడు ప్రాణం కాపాడడం వల్ల నా తపస్సు వృధా అయినా పరుని ప్రాణం కాపాడడం కంటే గొప్ప తపస్సు లేదు అని నాకు అర్థమైంది. ఇది పాఠం, ఇది పాఠం. అందుకే ఇక్కడ యోగ వాసిష్టంలో విశ్వామిత్రుడు హీరో. విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరతక. ఇక్కడ దైవం అనే మాట విధి అనే అర్థంలో వాడాడు, దేవుడు అనే అర్థంలో వాడాల. యోగ వాసిష్టం గ్రంథం మొత్తంలో దైవం అనేదాన్ని విధి, కర్మ అనే అర్థంలో వాడతారు. పొరపాటు పడకూడదు. రామాయణ కాలంలో దైవం అంటే దేవుడు కాదు, విధి, పూర్వజన్మ కర్మ అని అర్థం.
అందుకని దైవం ఉత్సృజ్య దూరత అంటే దేవుణ్ణి దూరంగా పెట్టల, ఆ విధి అనేదాన్ని దూరంగా పెట్టాడు. నువ్వు నన్నేం చేస్తావు? పౌరుషేణైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామ నాన్యథా. ఆ రకంగా విశ్వామిత్రుడు బ్రాహ్మణ్యాన్ని తపస్సుతో పొందాడయ్యా, ప్రయత్నంతో పొందాడయ్యా, అంతేకాని వేరే మార్గం ద్వారా పొందలేదు కదా. మొత్తం మీద 4వ దిక్కులో తపస్సు చేసి ఆయన క్షత్రియుడు బ్రాహ్మణుడు అయ్యాడు కదా. నువ్వు కూడా ఏదనుకుంటే అది అవ్వగలవు కదా ఖచ్చితంగా అని ఇప్పుడు ఒక్క మాట చెప్పి ఈ పూటకి సెలవు తీసుకుందాం. ఒక్క మాట మన ఇళ్లల్లో వినపడకూడదండి. దైవం సంప్రేరయతి మాం ఇది దగ్ధధియాం ముఖం, దైవం సంప్రేరయతి మాం ఇది దగ్ధధియాం ముఖం, అదృష్టశ్రేష్ఠ దృష్టీనాం దృష్ట్వా లక్ష్మీర్నివర్తతే అన్నాడు. ఏ ఇంట్లోనైనా సరే ప్రతి మాటకి దేవుడు ఎలా రాశాడమ్మా, విధమ్మా, కర్మమ్మా, ఈ మాట 2 సార్లు మించి 3వసారి వస్తే వాడి మోహం చూడొద్దని చెప్పింది యోగ వాసిష్టం. ఇంత సినిమాట ఇంకోటి లేదమ్మా, వదిలేండి దీన్ని. ప్రతిదానికి కర్మ విధి, దేవుడు ఎలా రాశాడు, ఏ దేవుడు ఏ పెన్నతో రాశాడు, డబల్ పెన్నా, సింగిల్ పెన్నా, బాల్ పెన్నా, ఏం పెన్ అండి, ఎవడు చూశాడండి? ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు ఎక్కడ. రాశాడంటే కర్మ, అంతే కదా. ఏమిటి ఆ కర్మ? నీకు తెలిసిందా నిజంగా? అసలు మన దేశంలో తెలిసిన విషయాల కంటే తెలియని విషయాల గురించి మాట్లాడడమే ఎక్కువ. ప్రతివాడు సిద్ధాంతే, ప్రతివాడు మహా తపస్వే. ఎవడు మగ్గానికి వాడే సేనాపతి, ఎవడు సూత్రానికి వాడే వ్యాసుడు, ఎవడు సిద్ధాంతానికి వాడే ఇక్కడ మహర్షి. ఈ మాటలు మానయ్యాలి. యోగ వాసిష్టం చెబుతాం స్పష్టంగా. ప్రతిదానికి దేవుడు ఎలా చేశాడన్న దగ్ధధియాం ముఖం, యథం మాడిపోయిన ముఖం వాడు అన్నాడు ఇక్కడ. దగ్ధధియాం ముఖం, పౌరుషం లేదు, చేవ లేదు, శక్తి లేదు, ముఖం మాడిపోయింది, వాడు బుద్ధి కూడా మాడిపోయింది. అందుకే ప్రతిదానికి దేవుడు. ఏమిటా దేవుడు? ఎవడా దేవుడు? నీకు కనపడ్డా? నీకు ఏమన్నా చేశాడా? దేవుడు మనకి చేటు ఎందుకు చేస్తాడండి? మేలు చేస్తాడు. కానీ ఇది ఎక్కడ మాట? నువ్వు దుఃఖం అనుభవించాల్సి ఉంటే అనుభవిస్తావు. దేవుడు ఎందుకు రాస్తాడు ఆ విషయాన్ని? దేవుడు రాస్తే అందరికీ సుఖాలే రాస్తాడమ్మా, దుఃఖాలు ఎందుకు రాస్తాడు? మన దుఃఖం మన కర్మ వల్ల వచ్చింది. అది ఈ జన్మ కర్మ కావచ్చు, ప్రారంభ కర్మ కావచ్చు. దాన్ని ఏదే రకంగా అనుభవించాలి. కానీ దేవుడు రాశాడంటారు ఏమిటి? అర్థం లేనమాట అని. అదృష్ట శ్రేష్ఠ దృష్టి అయినా మాటికి అదృష్టం దురదృష్టం. ఈ మాట 3 సార్లకు మించి ఎవడింటోనన్నా వినపడితే జరిగేది ఏమిటో తెలుసా? దృష్ట్వా లక్ష్మీ నివర్తతే. అంతవరకు ఇల్లు శుభ్రంగా ఉండడం వల్ల, ఆచార సంప్రదాయాలు పాటించడం వల్ల, దంపతులిద్దరూ చిత్తశుద్ధి కలిగి ఉండడం వల్ల ఏ లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో నివాసం ఉందో, ఈ అదృష్టం దురదృష్టం అనే 2 మాటలు వినపడగానే ఆవిడ పారిపోతుంది అక్కడి నుంచి. ఈ వెధవ ఇంట్లో నేను ఉండకూడదు. వీడికి సొంత కృషి మీద నమ్మకం లేదు, ఆత్మవిశ్వాసం లేదు. ఆత్మవిశ్వాసం ఉన్న పరమాత్మ శ్రీ మహావిష్ణువుకి భార్యనై ఉండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం లేని ఈ సన్నాసి ఇంట్లో నేను ఎందుకు ఉండాలి అని ఉన్న సంపదలు కూడా పారిపోతాయి. ఆత్మవిశ్వాసం అంత గొప్పది. తెలియని కర్మ, తెలియని దైవం, తెలియని విధి, తెలియని పూర్వకర్మ, ఈ మాటలు దయచేసి మానేయండి. అంతా ప్రయత్నం. ఆ ప్రయత్నం అనేదే మనకి చాలా ముఖ్యం. మళ్ళీ రేపు మనం 6 గంటలకి ఇదే వేదిక మీద చివరి భాగంలో, ఈ ప్రక్రియలో చివరి భాగంలో కలుద్దాం. అంతవరకు మనకి అవగాహన కలిగించిన తెలుగు భాషలో మాట్లాడదాం. సెలవు.